జీవితమే ఒక ప్రయాణము. జీవితమే ఒక ప్రయాణము. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, మరి మన జీవితం ఒక ప్రయాణం అని మనకు తెలుసు. మనము ఒక ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ పైలట్ గురించి మనకు తెలియపోయిన ఎంతో నమ్మకంతో ఆ ఫ్లైట్లో కూర్చుంటాము. ఒక ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ ట్రైను మరి ఎలా వెళ్తుందో కూడా తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. అయినప్పటికీ నమ్మకంతో ప్రయాణం చేస్తాము. ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బస్సు డ్రైవర్ గురించి తెలియదు, ఆ బస్సులో ఏం జరగబోతుందో తెలియదు, కానీ మనం ప్రయాణం చేస్తాము. ఈ మధ్య కాలమే మనకి బస్సు అయినా, ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా భయం పుట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు. మరి అలా ఏమి తెలియనటువంటి వ్యక్తులను నమ్ముకొని మనం ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటే మన జీవితానికి గొప్ప ఆధారమైనటువంటి మన ప్రభువు, మన సృష్టికర్త, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా విడవను ఎడబాయను అంటూ ఉన్నారు. మరి ఆ ప్రభువుని ఎందుకు నమ్మటం లేదు? ఆ ప్రభువు దగ్గరికి ఎందుకు మరి హక్కున రావటం లేదు? నీకు సమస్య వచ్చినా, నీకు బాధ వచ్చినా ఆసుపత్రుల దగ్గరికి, లాయర్ల దగ్గరికి, కోర్టు దగ్గరికి, పోలీస్ స్టేషన్స్కి, మరి వారికి వీరికి, గ్రామ పెద్దలకి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తావే. మరి నిజమైనటువంటి ఆత్మరక్షకుడు ఉన్నాడే, నీ తండ్రి దగ్గరికి ఎంత ఆపెనగా వస్తూ ఉన్నావు, ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ యొక్క అవసరాలను ఎలా అడుగుతూ ఉన్నావు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. తెలియనటువంటి వ్యక్తులు నమ్ముతూ ఉన్నాము, తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మొరపడుతూ ఉన్నాము. మరి మన తండ్రి దేవుడు బిడ్డా అని పిలుస్తూ ఉన్నారు. 365 సార్లు నేను భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటానని అభయహస్తం ఇస్తున్నారు. మరి అటువంటి తండ్రి దగ్గరికి ఎలాంటి స్థితిలో వస్తున్నావు, ఎలా వస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చూడబోతూ ఉన్నావు, గొప్ప మార్పులను చూడబోతూ ఉన్నావు. విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉన్న వారికి సమస్తము సాధ్యమే. నీకు విశ్వాసం లేకపోతే ఏమి చేయలేవు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి ప్రభువును నమ్ము. తెలియనటువంటి వ్యక్తులను నమ్ముకొని నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావే, అలా కాదు. మరి జీవితం ఒక ప్రయాణం కాబట్టి ప్రభువును అంటిపెట్టుకొని సురక్షితమైనటువంటి గమ్యస్థానానికి చేరుకోవటానికి ప్రయాణం చేయి నా ప్రియ సహోదరి సహోదరుడా.